నమస్తే కడప వార్త. అనంతపురంలో అజయ్ కుమార్ అనే యువకుడు సిఐ పైనే కత్తితో దాడి చేశాడు. స్థానిక ఎస్కే యూనివర్సిటీ సమీపంలో ఆకుతోటపల్లికి చెందిన దేవరకొండ అజయ్ కుమార్ పలు దొంగతనాల్లో నిందితుడు. ఆదివారం రాత్రి నగరంలోని అరవింద నగర్ చర్చి వద్ద నగరానికి చెందిన చాకలి రాజాతో అజయ్ కుమార్ అతని మిత్రులు అక్రమ్, షొహైల్లు ఘర్షణలకు దిగారు. ఈ గొడవలో రాజాను అజయ్ కుమార్ కత్తితో పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు అనంతపురం 2వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగర శివారులోని శికార్ కాలనీ వద్ద ఉన్నాడన్న అనుమానంతో సిఐ శ్రీకాంత్, ఎస్ఐ రుసేంద్ర సిబ్బందితో కలిసి సోమవారం ఉదయం ఆ ప్రాంతానికి ఆటోలో చేరుకున్నారు. నిందితుడు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలిస్తుండగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ బాబాపై నిందితుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి తప్పించుకున్నాడు. అతని మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వెంబడించారు. ఆకుతోటపల్లె, కందుకూరు గ్రామాల మధ్య ఉన్న ఓ చెరుకు తోటలో దాంకున్నట్లు పోలీసులు గుర్తించారు. చెరుకు పొదల్లో దాంకున్న నిందితుడు ఒక్కసారిగా సిఐపై కత్తితో దాడి చేయడంతో సిఐ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడడం జరిగింది. మరోమారు కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు. దీంతో సిఐ తన వద్ద ఉన్న రివాల్వర్ ను 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నిందితుడి కాలికి తగిలింది. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ శ్రీకాంత్, నిందితుడు అజయ్ కుమార్ చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ జగదీష్ ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. నిన్నటి దిన రాత్రి 7:30 సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర దేవరకొండ అజయ్ అండ్ సోహన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్, A1 వచ్చేసి అజయ్, A2 సోహెల్, A3 అక్రమ్, ఈ ముగ్గురు కలిసి చాకలి రాజా అనే వ్యక్తిని రాత్రి నిన్న పొడిచారు కత్తితోటి. హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు 307 కేసు రిజిస్టర్ చేసినాం. 274/25 అండర్ సెక్షన్ 307 కేసు రిజిస్టర్ చేసాం. అతన్ని పట్టుకునే కానీ నేను, మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిస్టేబుల్ అండ్ రఘు, పాండవ, ఒక 5 మంది స్టాఫ్ ఒక ఆటోలో పోయినాం. మఫ్టీలో ఈరోజు ఉదయం అతను పట్టుకునేకి రాత్రి పొడిచాడు. అతను 307 కేసులు ముట్టాయి. సరే ఫెరోసిస్ గా ఉన్నాడు, అలా ఇది చేస్తాడేమని ఇమీడియట్ గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మర్ బాబా అని ఒక ఆటో డ్రైవర్, అతను మరుకొమ్ము కాలనీ ఏరియాలో ఉంటాడు, అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకుని టీవీ టవర్ పక్కన శికార కాలనీ ఉంటది, ఆ ఏరియాలోకి పోయినాం. పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడని సమాచారం మేరకు పోయినాము. మేమంతా రౌండ్ చేసినాం. అతన్ని రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్ గా వాడికి అంటే అజయ్, A1 అజయ్కి చేసినాడు. అయినాక నన్ను పట్టుకునేకి వస్తావరా అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు. ఎగ్జాక్ట్లీ కడుపులో పొడిస్తేనే అతనికి పేగులు బయటకు వచ్చాయి. మేము పట్టుకునే ఇమీడియట్ గా మేము వచ్చి ఒక 20 మీటర్స్ దూరంలో పట్టుకునే ప్రయత్నం చేస్తే అంతలోకి ఆ పక్కన లేడీస్ ఉన్నారు శికారులు, వాళ్ళని కూడా పుడిచే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఒకటే ఎమ్మడించుకుని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కట్ చూపించుకుంటా ఇట్లా అందరినీ ఇలా పొడుచుకుంటా పోయినాడు. మేము మా స్టాఫ్ అంతా వచ్చి రఘు అని కానిస్టేబుల్ వచ్చే ప్రయత్నం చేసి అతను కూడా పొడిచిపోయినాడు. కాకపోతే అతను తప్పించుకుపోయినాడు. ఎమ్మడి చెట్ల అది చెరువు ఉంది, ఆ చెరువులో దూకి వెళ్ళిపోయినాడు లోపలికి ఆ చెట్ల పొదల్లో. మేము అందరు వెతికినా కనపడలేదు. మరి ఒక గంటకి అది జరిగిన 8:30-9 అయింది. మేమంతా మరి మా స్టాఫ్ ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా మరి పట్టుకోవాలని చెప్పేసి మరి ముందు పోయినాం. ముందు పోతే ఆకుతోటపల్లి అక్కడ నుంచి కొద్ది దూరం ఉంది, అంత 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆకుతోటపల్లి అవుట్ కట్స్ లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది వెనకాల, ఆకుతోటపల్లి వెనకాల అంటే కందుకూరుకి మధ్యలో చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట గడ్డి కూడా ఉంది, పశువుల గడ్డి పెంచినారు ఆ తోటలో. అక్కడ మాకు ట్రేస్ అయినాడు. ఇమీడియట్ గా పట్టుకునే ప్రయత్నం చేసి దాంట్లో లోపలికి పోయినాడు. ఇంకా అవుట్ సైడ్ బయటకు వచ్చి లేదు. ఆడ పక్క మా వాళ్ళని పెట్టినా. మేమంతా ఒక 5-6 మంది దాకా, మా స్టాఫ్ ఒక 10 మంది దాకా ఉన్నాం. అంతా మొత్తం చుట్టూ చేసినాము. చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపల పోయి అజయ్ బయటికి రాన్నా కూడా రాలే. మనిషి కనపడదు, అంత దట్టంగా ఉంది చెరుకు తోట మాదిరి ఉంది తోట, చెరుకు తోటే. మేము నేను దగ్గర పోయినాను, అనుకున్నాడు. సెకండ్ కత్తి తీసుకొని ఇటు వేసాడు. పొద్దున ఏ కత్తి వాడినాడు, నిన్న ఏ కత్తి, ఆ కత్తి పట్టుకొని వాడుకున్నాడు. సెకండ్ ఇలా వేసేసినాడు. వేసేసినాక రాగరంటే కొద్దిగా ముందుకు మరిపోయినాడు. మరి
ఆ చెరుకు తోటలో కనపడలేదు పొలం. మరి రెండోసారి పొడిచేకి వస్తే నేను నా వెపన్ ఇక్కడ పెట్టుకున్నాడు. ఆ వెపన్ తోటి మోకాల్లోకి అతని కుడి మోకాల్లోకి బుల్లెట్ దించా కొట్టేసేలాక ఆ బుల్లెట్ కుడి మోకాల నుంచి బయటకు వచ్చేసినాడు. అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా, ఇంకా ముందుకు పోలేని పరిస్థితి. మా స్టాఫ్ చుట్టుపక్కల మా స్టాఫ్ చుట్టూ ఉంది, ఇంకా వాళ్ళకు కూడా వినపడుకోకుండా మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది. రాను రాను అంటే వాళ్ళు వచ్చాక నా కాడకు వచ్చాక 1 minute 1.5 minutes 2 minutes పెట్టినది. ఆ మూటి నుంచి ఆ నుంచి అతను అటు సైడ్ పోయినా ఇటు పక్క పడుతున్నా. తర్వాత మా వాళ్ళ చెల్లెకి పట్టుకొని ఇంకా పూర్తిగా షిఫ్ట్ చేసేసాను. అది అయితే మాకు కనపడలేదు. కాన్షియస్ లో ఉన్నాడు, ఫుల్ కాన్షియస్ లో ఉన్నాడు. తెలుసు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు? నేను 2 rounds చేసాను. అజయ్కి ఏమైనా బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్ బ్యాక్గ్రౌండ్? ఇంతకుముందు ప్రీవియస్ గా దొంగతనం కేసు ఒకటి ఉంది, కొద్దిగా అల్లరి చిల్లరగా తిరిగేవాడని తెలిసి సమాచారం. గంజాయి సేవించారా మొత్తం? లేదు లేదు, అది అయితే గంజాయి అనేది మాకైతే రాలేదు. ప్రతిఘటించారా? అంటే మీ దగ్గర తుపాకీ లాక్కునే ప్రయత్నం చేయలేదు? చేయలేదు. ఇప్పటికి 2 గాయపడినారు. నిన్న చాకలి రాజేంద్ర నైట్ 7:30 అప్పుడు, ఉదయం 8:30 అప్పుడు బాబా అని ఆటో డ్రైవర్, ఇద్దరికి సీరియస్. నాతో పాటు ముగ్గురు. మా కానిస్టేబుల్ ఎస్కేప్ అయినాడు, లేకపోతే పొద్దున మా కానిస్టేబుల్ కూడా ఇంజురీ కావాలి. రఘు అనే కానిస్టేబుల్ ఎస్కేప్ అయినాడు. ఆ పట్టుకునే ప్రయత్నం చేసినాం ఉదయం కూడా, కానీ అక్కడి నుంచి ఎస్కేప్ వెళ్ళిపోయినాడు. తర్వాత మరి అదే మా టాస్క్ అట్లే వెళ్ళిపోతా ఉన్నాం. లొకేషన్ పెట్టుకుంటా అతను ఎక్కడున్న ఇన్ఫార్మర్ పోతా ఉన్నాం. మరి ఉప్పరపల్లి క్రాస్ కూడా వెతికినాం. దగ్గర 2-3 hours సర్చ్ చేసిన తర్వాత మాకు ఆడ చెరుకు తోట ఆ ఏరియాలో ట్రేస్ అయ్యాడు, ఆకుతోటపల్లి వెనకాల. అప్పుడు అసలు ఆ తోటలో లోపల వాడు దాక్కునేది కూడా మాకు అంత గుర్తించడానికి దగ్గరికి పోయినా రిలేషన్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.